సాల్ట్ గడి ఈసారి ర్యాంప్ ఆడిచ్చారు. పవర్ ప్లేలో మొత్తం దున్న అవతలేసారు. ఎవడొస్తాడో రండిరా. ఓరి నీ మొత్తం గ్యాంగా నువ్వు మనిషిగా లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. బాబోయ్ సిరాజ్ బౌలింగ్ వీడియోలు చూసాను, తెగేసేస్తున్నాడు. యార్కర్లు బౌన్సర్లు బాబోయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐపీఎల్ మీమ్ నైట్స్ 2025 ఎపిసోడ్ 2 స్టార్టెడ్ విత్ బ్యాంగ్. అమ్మ మామూలుగా లేదు రచ్చ. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ నిన్న నైట్ పడుకుని ఉండర్రా. అంటే ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా అన్ని బాక్సులు టిక్ అవుతూ మ్యాచ్ చాలా రేర్గా నెగ్గుతాం. ఎప్పుడు నైల్ బైటింగ్ మ్యాచ్లు ఉంటాయి. నేను ఒకేసారి వన్ సైడ్ మ్యాచ్ అయ్యేసరికి చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం అని. సో ఎస్, మీమ్స్కి రియాక్ట్ అయిపోదాం. ఉమెన్స్ టీం కూడా 2 మ్యాచెస్ గెలిచింది. నాకు ఆ భయం ఉందిరా యాజ్ ఎ ముదురు ఆర్సీబీ ఫ్యాన్. సో ఈ పేజ్ ఉంటుంది ట్వీట్ టాక్లు అని చెప్పి. యాక్చువల్లీ చాలా పేజెస్ ఉంటాయి, కానీ నాకు మనోడేసి ఇష్టం. హీ క్యూరేట్స్ ఆల్ ద ట్వీట్స్ అండ్ ఒక ఆల్బమ్లా క్రియేట్ చేస్తాడనమాట. నేను వాటికి రియాక్ట్ అవుతాను. షౌట్ అవుట్ టు హిమ్. సో హిమ్మో హెర్రో హిమ్ అని అనుకుంటున్నాను నేను. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ మీమ్. ఎవడరా ఆర్సీబీకి స్పిన్ బౌలింగ్ లేదని చెప్పింది? దిగాడరా మీ మొగుడు. అమ్మ బాబోయ్, నిన్న అందరినీ కుమ్ముతుంటే అన్న మాత్రం వికెట్లు తీసాడు, ఎకానమీ పెట్టాడు. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బాంచద్ గుత్తల దమ్ముంటే దీన్ని కొట్టండ్రా అన్న యాటిట్యూడ్ కనిపించింది. బాంచద్ గుత్తల దమ్ముంటే దీన్ని కొట్టండ్రా అన్న యాటిట్యూడ్ కనిపించింది. దాన్ని ఎవడు కొడతాడురా? దెబ్బకి హెల్మెట్ అడిగాడు. స్పిన్ బౌలర్ బౌన్సర్ వేడేడు ఏంట్రా? నా కెరియర్లో ఫస్ట్ టైం చూసా, అంటే యాజ్ ఎ వ్యూవర్. కొల్ల స్పిన్ బౌలింగ్ అని చెప్పి సిరిబెంగాడంట. వన్ అండ్ ఓన్లీ కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ ఇస్. అయ్యి బాబోయ్. అబ్దుల్ రఫీక్ కామెంటెడ్ కింగ్ 2 స్ట్రైట్ సిక్సెస్ గురించి కొంచెం చెప్దాం, అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకు ఆల్ క్రెడిట్ కార్డ్స్ గోస్ టు ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ గోస్ టు కృణాల్ పాండ్యా. అజింక్య రహానే అగైన్స్ట్ ఆర్సీబీ టుడే. అయ్యో బాబోయ్, నేను అజింక్య రహానే బ్యాటింగ్ చూసి ఈ రహానే గారు డాక్టర్ బోరా దగ్గర ఉన్న రెడ్ చిప్లన్నీ ఎంగేయడేమో, ఎంత వైలెంట్గా తయారయ్యాడు. అదే కదా నరైన్ వెన్ బౌల్ స్టార్ట్స్ మూవింగ్. ఏం ఆడుతున్నారా? బాల్ మీద ఫోకస్ చేయ కొంచెం. నారాయణకు బ్యాట్ మీద వేస్తే బౌండరీ అవతల ఉంటుంది. రసిల్ ద మజిల్ అంట. నిజంగా మాసది అయితే వికెట్ పడినప్పుడు నాకు చాపి అనిపిస్తుంది. ఎవరన్నీ బలిది ఎవరు అనుకున్నాను నేను. ఇదేదో మరి ఆర్సీబీ ఫ్యాన్స్కి నేను చెప్తున్నాను, మనకి ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉందిరా ఈసారి. అన్ని బాక్స్లు టిక్ అని కొంచెం ఆ పడిక్కలు ఒక్కటే, అంటే ప్లీజ్ కొంచెం చూసుకోండి. అంతే, అంతకు మించి ఏం లేదు. దే ఆర్ ద సేమ్. అయ్యి బాబు. యాజ్ అ బౌలింగ్ కోచ్ ఎలా అనిపిస్తుంది? యాజ్ అ వాచ్ మెకానిక్ ఇదంతా నాకు సర్వసాధారణ. వద్దులే మరి ఓవర్. మార్చి 22 నైట్ మ్యాచ్ అయిపోయాక కాల్ చేసి అరే తప్పు అయిపోయిందిరా ఆర్సీబీని అనుకున్నాక తక్కువ అంచనా వేసాను సారీ అని చెప్తావు చూడు. తెలిసి భయ్యా లాస్ట్ ఇయర్ చెప్పాడు కదా, అది ఈ ఇయర్ గురించి అనుకుంటా. పాపం లాస్ట్ ఇయర్ గట్టిగేసుకున్నారు. నెక్స్ట్ ఎవడున్నాడు లైన్లో? సో దిస్ వాజ్ ద స్ట్రామ్ ద వెదర్ డిపార్ట్మెంట్ హ్యాస్ వార్న్డ్ అబౌట్ ఇన్ కల్కత్తా. అరే నిన్న సాల్ట్ గాడు కొడుతుంటే నాకు మజా వచ్చింది చూడమ్మా. అసలు నాకు క్రిస్ గేల్ గుర్తొచ్చాడు రా. అంటే ఫస్ట్ బాల్ 4 ఇంకా స్కోర్ కార్డే రాలేదు, అప్పటికే 4 కొడిసాడు. అండ్ అది ఇన్స్వింగ్ అయ్యి వస్తుంది అన్న మళ్ళా. మెంటల్స్ క్రేజీ. అరే సాల్ట్ కొంచెం ఇదే ఫామ్లో ఉండరా, పవర్ ప్లేలో మంచిగా ఆడదాండ్రా. మిగతా తర్వాత ఇంక దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం అలాగాడు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. కోహ్లీ అండ్ సాల్ట్ మిస్టరీ స్పిన్నర్. వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడియో పెద్ద తోపు. కానీ ఈడెన్ గార్డెన్స్లో వరుణ్ చక్రవర్తి గారిని కొడతంటే వచ్చిందిరా మజా. ఇంకోటి రే, నిన్న హర్షిత్ రాణా గారిని
రజత్ పతిదర్ గడు కొడుతుంటే నాకు మొత్తం అది కొట్టు. నాకు తెలిసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకుని ఉంటారు. హర్షిత్ రాణా మీద ఉన్న కోపం ఎస్ఆర్హెచ్కి మామూలుగా కాదు. అసలు ఈసారి ఎస్ఆర్హెచ్ఎస్ఎస్ కేకేఆర్లో హర్షిత్ రాణా కూడా హర్షిత్ కూడా ఓవర్లో కొట్టాలి మన వాళ్ళు. అదిలే మన వాళ్ళు అంటే సరే అందరూ మన వాళ్ళే బ్రో. ఉదయ్ కామెంటెడ్ చెక్కేస్తారా రానాకంట. అదే మాకు అదే కావాలి. వీఆర్ బ్యాక్ టు 2016. అమ్మ బాబోయ్ విత్ ఎ బెటర్ బౌలింగ్. గ్రేట్ విన్ బాయ్స్. ఇంకా నెక్స్ట్ 7 మ్యాచెస్ వరుసగా ఓడిపోయిన లాస్ట్ ఇయర్ లాగా వరుసగా 6 మ్యాచెస్ గెలిచి క్వాలిఫై అయిపోవచ్చు. దిస్ ఈజ్ ముదురు ఆర్సీబీ ఫ్యాన్ క్యాలిక్యులేషన్స్. మ్యాచ్ నెగ్గుతాం, అది కూడా 1 సైడ్ మ్యాచ్ నెగ్గినా కూడా క్యాలిక్యులేషన్లు వేస్తాం. పాస్ట్ అలాంటిది. ఒక ఏబిడి, ఒక గెయిల్, ఒక డూప్లెసిస్, ఒక సాల్ట్. అదే మాకు అదే కావాలి. అస్సలు తగ్గద్దు సాల్ట్. నువ్వు కుమ్మేయి, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఈ సీజన్. నిన్న మీ ఆగనం, ఈరోజు మాది ఉంటుంది రచ్చ జేఎస్ఆర్హెచ్. సూపర్. ఈరోజు ఎస్ఆర్హెచ్ బాగా ఆడాలి. మళ్ళీ ఒక మంచి పెద్ద మ్యాచ్ జరగాలి. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ జరగాలి, ఎక్కువ కొడేయాలి, గట్టి కొడేయాలి. హై స్కోరింగ్ మ్యాచ్ జరగాలి ఈరోజు హైదరాబాద్. బోనర్ జస్ట్ గాట్ రిలాక్స్డ్ ఆఫ్టర్ వాచింగ్ దేవదత్ పడిక్కల్ at 3. అరే ప్లీజ్ రా పడిక్కల్ ప్లీజ్. ఆడు తమ్ముడు వచ్చాడు. ఓకే, ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఊరి నీ మొత్తం గ్యాంగ్ నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. హెల్మెట్ తండ్రా బాబు. తలుచుకో. ఆడుండి ఇదే 6'2" 6'3" ఉంటాడు మనిషి. ఆడికి ఒక స్పిన్ బౌలర్ బౌన్సర్ వైడ్. దిస్ ఈస్ బియాండ్ సైన్స్. సో బేసికలీ చిన్న కాంటెక్స్ట్, ఎస్ఆర్హెచ్ది మీట్ అండ్ గ్రీట్ అయింది. మా వాడు అన్నయ్య కూడా వెళ్ళాడు దానికి. సో అక్కడ జరిగిన సీన్స్. ఆర్సీబీ ఫ్యాన్ మీ వాడు ఎవడో కేకేఆర్కి ఫస్ట్ మ్యాచ్ ఈజీ 2 points అన్నాడు. ఇది కూడా అక్కడ జరిగింది. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కావట్లేదు అని చదువుకుంటే మళ్ళీ అర్థం కాదు. వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆఫ్టర్ విన్నింగ్ ఫస్ట్ మ్యాచ్. ఇట్ట ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి దగ్గర పూక. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎలాగ ఉండుంటారు నన్ను నైట్ నుంచి. తెలుగు స్టేట్స్ సిఎస్కే యువత ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అని పిలవండి సార్. అనే ఒక టీ కూడా. అరే ఈరోజు మర్చిపోయాను, చపాక్లో అనిరుద్ధ్ కాన్సర్ట్ ఉందండి కదా. మరి ఏంటి మరి ఊపు. ఆర్సీబీ ఫ్యాన్స్ నోయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ దే వన్ ద ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ కెన్ నెవర్ బి ట్రస్ట్. దేవుడా. అరే ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో చెప్పనా, నిజం చెప్పనా. ఇదే ఇంటెంట్తో కంటిన్యూ చేయండి అని ఒకటి ఉంది. సెకండ్ ఇది అన్నీ బాగా జరిగినాయి ఏంటంటే మ్యాచ్లో. అలా జరగకూడదే. అలా ఎప్పుడు జరిగింది నాకు గుర్తు కూడా లేదు. అలా ఎప్పుడు జరిగిందో లాస్ట్. సర్లే, అదే మనం మీమ్స్లో కొన్నిసార్లు ఈ రియలైజేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చి అన్నీ ముదురు ఆర్సీబీ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు, ఈ మీమ్స్ వేసేవాళ్ళు. కేకేఆర్ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ ఫేసింగ్ కృణాల్ పాండ్యా అండ్ సుయేష్ శర్మ బౌలింగ్. మహా దారుణం ఈ దారుణం. దొంగచాటుగా మా దగ్గర జోబుల్లో బీడగట్టలు తీసుకుని అమ్ముకు దగ్గర హాస్పిటల్ వాళ్ళకి 15 రూపాయలు బీడగట్ట. స్పిన్ బౌలింగ్ అని చెప్పేసి దిగుతున్నారంట. సిఎస్కే వేసేసి ఎంఐ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు బ్రో? నేను ఎంఐ అనుకుంటున్నా, బట్ ఎప్పుడు నేను అనుకున్నది జరగదు. ధనియాలు ఇంకా నయం గసగసాలనలేదు. చూడండి తన మొహంలో ఆనందం ఎలా తుణికిసలాడుతోందో. మీకు ఆనందం కనిపిస్తోంది, కానీ నా కూతురు మొహంలో నాకు వైద్యం కనిపిస్తోంది.
నేను నిజం చెప్తున్నా, WPL 2 మ్యాచ్ల తర్వాత అయ్యి బాబోయ్ ఇదేం స్టార్ట్ రా అనుకున్నాను. అయిపోయింది, ఖతం, టాటా, సీ యూ, బై బై అన్నారు. బాబోయ్ సిరాజ్ బౌలింగ్ వీడియోలు చూసాను, తెగేసేస్తున్నాడు, యార్కర్లు, బౌన్సర్లు, బాబోయ్ బాబోయ్ భయం వేస్తుంది నాకు. ఈ జీటీకి వెళ్ళిన తర్వాత అందరూ ఆడేస్తారా, మొత్తం ఎవరెవరో ఆడేస్తారు. నెట్ బౌలర్ కెరియర్ ఖతమై నెట్ బౌలర్ అయిపోయిన మోహిత్ శర్మ కూడా స్టార్ బౌలర్ అయిపోయాడు. చెప్పలేం బాబాయ్, చాలా డేంజర్. బ్రో ఈజ్ ఫాస్టర్ దాన్ స్కోర్ బోర్డ్. సాల్ట్ గడి ఈసారి ర్యాంప్ ఆడిచ్చారు. పవర్ ప్లేలో మొత్తం దున్న అవతలేసారు. ఏం అక్కలే, పవర్ ప్లేలో 50 కొట్టేసి వెళ్ళిపో చాలు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కొమ్మింగ్. ఇంకా చేద్దాం ఉందాం ఇలాంటివి. మోస్ట్లీ నేను ట్రై చేస్తాను ఎక్కువ చేయడానికి, బట్ ఎక్కడైనా ప్రతి మ్యాచ్కి చేస్తానని అస్సలు అలాంటివి మీరు ఏం పెట్టుకోకండి, నేను ఏం చెప్పట్లేదు. నాకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తా, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.